58వ అధ్యాయాన్ని జాగ్రత్త మనం పరిశీలన చేస్తే ప్రజలందరూ కూడా ఒక ఇచ్చను కలిగి ఉన్నారట. ఇచ్చ అంటే ఏంటి చెప్పండి? ఒక కోరిక, రైట్? ఒక కోరిక. ఏంటా కోరిక అంటే 2వ వచనంలో దేవుడు అంటాడు, తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యుద్ధ విచారణ చేయుచు. ఆహా, ఈ ప్రజలు ఎప్పుడెప్పుడు చేస్తారట విచారణ దేవుని దగ్గర? అనుదినము అన్నట. బెటర్ దెన్ సో మెనీ ఆఫ్ అస్ కదా. అనుదినము దేవుని దగ్గర విచారణ చేస్తారు. నా మార్గములను తెలుసుకున్న ఇచ్చ కనపరుచుదురు. వాళ్ళందరికీ ఒక ఇచ్చ ఉంది, అదేంటంటే దేవుని మార్గాలు తెలుసుకోవాలని. లార్డ్, వీ వాంట్ టు నో యువర్ విల్, వీ వాంట్ టు నో యువర్ విష్, వీ వాంట్ టు వాక్ ఇన్ యువర్ వేస్. మనం చాలామంది చేస్తున్నట్టుగానే వాళ్ళు కూడా, ప్రభువా నీ చిత్తాన్ని బయలుపరిచాయా, నీ చిత్తాన్ని బయలుపరిచా, నా జీవితంలో నీ చిత్తం చేయ ప్రభువా అని అడుగుతున్నారట. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుతున్నారు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చేయింతురు. ఇందులో తప్పేమీ లేదు. దేవుడు మాకు కనబడాలని కోరుకుంటున్నారు, ఆయన న్యాయాన్ని మాకు కనుపరచాలని ఆశపడుతున్నారు, దేవుడు మా జీవితంలో న్యాయం చేయాలని కోరుకుంటున్నారట. ఆ తర్వాత దేవుని మార్గములు తెలుసుకోవాలని ఆశిస్తున్నారు. అనుదినమో దేవుని దగ్గర విచారణ చేసి ఇవన్నీ ఎలాంటి కండిషన్లో చేస్తున్నారంటే, ఆ 2వ వచనంలో ప్రారంభంలో అంటాడు, వారు దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించు వారైనట్టు. అనుసరించట్లేదట, అనుసరించు వారైనట్టు. అంటే ప్రజలందరూ చూస్తున్నప్పుడు నీతిని అనుసరించినట్టుగా కనబడుతున్నారు, కానీ తమ హృదయాల్లో నీతిని అనుసరించక ఈ కోరికలన్నీ కోరుకుంటున్నారు. కాబట్టే దేవుడు అన్నాడు, వారి ప్రార్థనలకు జవాబు రాలేనప్పుడట వారందరూ మరలా క్వశ్చన్లు అడుగుతున్నారట దేవుడు. ఆ 3వ వచనంలో ఆ మాటలన్నీ ఉంటాయి. జాగ్రత్త వినండి దేవుని బిడ్డలారా. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో, భక్తి జీవితం కూడా ఎలా ఉందంటే, ప్రార్థన చేస్తున్నట్టు కనబడుతున్నాం కానీ నిజంగా ప్రార్థన చేయడం లేదు. అదే నీతిని అనుసరించి వారైనట్టు అంటే అర్థం అదే. అక్కడ రియాలిటీ ఏంటంటే వారు ప్రిటెండ్ చేస్తున్నారే కానీ అక్కడ యథార్థమైన హృదయంతో దేవుని సేవించట్లేదు. దేవుని దగ్గర నువ్వు ఎప్పుడు వచ్చినా నువ్వు ప్రార్థన చేసావంటే యథార్థంగా ప్రార్థన చేయి. నువ్వు దేవుని ఆరాధించావంటే యథార్థంగా ఆరాధన చేయి. మనుషులు చూడాలనో, మనుషులు మెచ్చుకోవాలనో, మనుషులు అభినందించాలనో, పూలదండలు వేయాలనో ఇది కాదు కదా మన ఆశ. ఎవరు మెచ్చుకోవాలి? మనం ఆరాధన చేస్తే దేవుడు మెచ్చుకోవాలి. మనం ప్రార్థన చేస్తే ఆ కృపా సింహాసనాన్ని కదిలించగలిగే శక్తిగల ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? ఇది ప్రశ్న. యథార్థమైన హృదయం నుంచి వచ్చే ప్రార్థన దేవునికి ఆనందకరమని బైబిల్లో రాయబడింది. వారు నీతిని అనుసరించు వారైనట్టుగా కనబడుతున్నారు, కానీ వారు నీతిని అనుసరించట్లేదు. ఓ ప్రాంతంలోనంట 2 భార్యాభర్తలు జీవిస్తూ ఉన్నారు. భార్యాభర్తలు జీవిస్తూ ఉన్నాడు. ఆయన ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఆమెమో హౌస్ వైఫ్గా ఉంది, గృహిణిగా. వాళ్ళిద్దరు అలా ముందు కొనసాగుతున్నారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకసారి ఆ కుటుంబంలో ఉన్న భార్యాభర్తలు ఇద్దరు ఒక విషయం తెలుసుకున్నది ఏంటంటే, ఆ భర్త యొక్క తండ్రి గారు ఇంటికి వస్తున్నారని, అంటే మామగారు, ఆమెకి మామగారు అవుతారు కదా, ఇంటికి వస్తున్నారని తెలిసింది. యూజువల్గా ఇళ్లలో ఉన్న స్త్రీలకి వాళ్ళ అమ్మగారు నాన్నగారు వచ్చినప్పుడు ఉన్నంత ఆనందం చెప్పండి భర్త గారి యొక్క తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఉండదు. ఎక్కడ లేని బలహీనతలన్నీ అప్పుడే బయటకు వచ్చేస్తాయి. ఎక్కడ లేని నొప్పులన్నీ కూడా అప్పుడే బయటకు వస్తాయి. ఎక్కడ లేని అప్పులన్నీ అప్పుడే గుర్తొస్తాయి. ఎప్పుడు? మామగారును అత్తగారు వచ్చినప్పుడు. తల్లిదండ్రులు వచ్చినప్పుడు నాకు జన్మనిచ్చారండి అని చెప్పి అప్పులు కూడా చేసేసి ఏం చేస్తూ ఉంటారు? ఇంట్లో డబ్బులు లేవుంటే అప్పు చేయవా నువ్వు, మొన్న చేయలేదా అప్పు, మా మమ్మీ డాడీ వస్తే నీకు కన్సర్న్ లేదా అని చెప్పి అప్పులు చేయించి మరి చాలా చక్కగా చూసుకొని దట్స్ ఓకే. కొన్ని కుటుంబాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొన్ని చేంజెస్ అలాంటి యాటిట్యూడ్లో రావాలి. నీ తల్లిదండ్రులను ఎంతగా గౌరవిస్తున్నావో నీ స్పౌస్ యొక్క తల్లిదండ్రులు కూడా అంతే గౌరవించగలిగే స్థాయికి నువ్వు వచ్చినప్పుడు యు ఆర్ అ బ్లెస్డ్ మ్యాన్ అండ్ అ బ్లెస్డ్ పర్సన్. ఖచ్చితంగా నువ్వు ధన్యుడివే అని చెప్తాను నేను. సరే, ఇది తవ్వుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉంటాయనుకోండి. మరి వాళ్ళు మమ్మల్ని అల్ల చూడలేదు కదని కొంతమంది అనొచ్చు. ఇది నెవర్ ఎండింగ్ డిబేట్ ఇది. అయితే దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా ఏం కోరుకోవాలంటే, ఆతిథ్యం చేసే అవకాశం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే పరిపూర్ణమైన హృదయంతో, యథార్థమైన హృదయంతో ఆతిథ్యం చేయగలిగితే అంతకని ఆశీర్వాదం మరొకటి లేదు. సరే, మామగారు వచ్చారు, అనుకున్నట్టుగానే రకరకాల సనుగుళ్ళు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. భర్త అటు తండ్రికి చెప్పలేక ఇటు భార్యకి చెప్పలేక మధ్యలో నలిగిపోతున్నాడు.
ఈ లోపల ఒక రోజున చూస్తూ ఉన్నారు, వారం అయిపోయింది, 2 వారాలు అయిపోయింది, ఆయన కదలట్లేదు, ఆయన ఇంట్లో ఉండిపోయాడు. ఈ లోపల భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్లాన్ చేసుకున్నారు. అదేనంటే మరి మా డాడీ వెళ్ళట్లేదు, ఏం చేద్దాం అన్నాడు. ఏం చేద్దామంటే చిన్న ప్లాన్ చేసి పంపించేద్దాం, ఎంతకాలం చూసుకుంటాం అని చెప్పి ఆమంది. ఏంటా ప్లానింగ్ అంటే, ఏం లేదు, నేను నిన్ను కొడతాను, భర్త అన్నాడు, భార్యను కొడతాను, నువ్వు గట్టిగట్టిగా కేకలు వేయాలి, ఏడుస్తూ ఉండాలి. అప్పుడు ఆయన అవన్నీ విని, అయ్యో పాపం భార్యాభర్తలు ఇద్దరు గొడవలు పడుతున్నారు, ఏదో సమస్యలు ఉండటనే వెళ్ళిపోతాడు ఆయన, చిన్న ప్లానింగ్ చేద్దాం అన్నాడు ఆయన. సరే అని చెప్పి ఒకరోజు ఆ తండ్రి ఆ ముందు హాల్లో కూర్చుంటే బెడ్రూమ్లో ఈ భర్త భార్యను చితక్కొట్టేస్తున్నాడు. కొట్టడలే, నిజంగా యాక్షన్ అనమాట. వెంటనే కొడతా ఉంటే ఆమె అబ్బో డబుల్ యాక్షన్. ఆమె మళ్ళీ ఆస్కార్ అవార్డుకి దగ్గరలో ఉంది. గట్టిగా కేకలు అరుపులు వేసేసరికి ఈయన కొట్టినట్టుగా కొడుతున్నాడు కానీ కొట్టట్లేదు, ఆమెకు దెబ్బలు తగిలినట్టుగా అరుస్తుంది కానీ నిజంగా తగలట్లేదు. ఇద్దరు యాక్షన్ చేసేసరికి ఈయన అనుకున్నాడు, అయ్యో భార్యాభర్తలు ఇద్దరు ఇబ్బందులు పడుతున్నారు, ఏదో శ్రమ ఉంటుంది, వెళ్ళిపోదాం అని చెప్పి బ్యాగ్ నెత్తి మీద పెట్టుకుని ఇంట్లో బయటికి వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళిద్దరు, హే మన ప్లాన్ ఫలించింది, ఎంత చక్కగా మనం యాక్ట్ చేసాం, చాలా చక్కగా మా మామగారు వెళ్ళిపోయారని ఆమె చాలా ఆనందపడుతుంది. ఈ లోపల ఆయన బయటికి వెళ్ళిపోయాడు కదా, వీళ్ళిద్దరూ ఆనందపడుతున్న సమయంలో మళ్ళీ వచ్చాడు. ఆయన వచ్చి గుమ్మందా నిలబడ్డాడు. అప్పుడు కాళ్ళు అడుగుతుంది, మామయ్య గారు మీరు వెళ్ళలేదని అంటే, నేను వెళ్ళినట్టుగానే వెళ్ళి వచ్చేసాను అన్నాడట ఆయన. యాక్షన్ నీకు ఒకదానికైనా వచ్చింది, ఎరా నాయన నటించడం నీకు మాత్రం, నాకు రాదేట్రా అని చెప్పి వెళ్ళినట్టుగానే మళ్ళీ ఏం చేశాడు, వచ్చేసాడు. ఎవరి యాక్షన్ వాళ్ళది, ఎవరి పాత్రలు వాళ్ళు పోషిస్తున్నారు. చాలాసార్లు మన జీవితాలు కూడా అలాంటి పరిస్థితి. ప్రేమ ఉన్నట్టు నటిస్తాం కానీ హృదయంలో ప్రేమ ఉండదు. గౌరవం ఉన్నట్టు నటిస్తారు కొంతమంది కానీ నిజంగా గౌరవం హృదయంలో ఉండదు. దేవుని సేవకులు కనబడగానే మీరు ఎంత గొప్ప దైవజనులండి, మీరంటే చాలా ఇష్టం అండి, మీకోసం ప్రార్థన చేస్తున్నాను అంటారు ఎదురుగా, కానీ వెనకాల వెళ్ళి తాటెగలు కట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. లేదా ఒక ఉపాధ్యాయుల్ని కావచ్చు, ఒక లెక్చరర్స్ని కావచ్చు, ప్రొఫెసర్స్ని కావచ్చు, గౌరవించినట్టుగానే గౌరవిస్తారు చాలామంది. కానీ చాలామంది విద్యార్థులు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మీద చెడుగా మాట్లాడుకునేవాళ్ళు. కృత్రిమము ఎక్కడ చూసినా ప్రపంచంలో పెరిగిపోతూ ఉంది. మీరు దేవుని న్యాయవిధిని విడువక నీతిని అనుసరించువారైనట్టుగా ఉన్నారు, అనుసరించట్లేదు, అనుసరిస్తున్నట్టుగా ఉన్నారంతే. అయితే మీలో ఆశలు మాత్రం చాలా గొప్పగా ఉన్నాయి. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.